జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రెండో రోజు కాకినాడ జిల్లాలో కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో బిజీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళతో మాట్లాడి నియోజకవర్గ పరిస్థితి అడిగి తెలుసుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం నిన్న ఈరోజు ఎటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అనే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెతాని బాలకృష్ణ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, పిఎస్సి నెంబర్ పెతాని బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఈరోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది. ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది? అది ఏమీ లేదు. అంటే తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీకి అత్యంత కీలకమైన జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. దానికి సంబంధించి మరి రివ్యూ అంటే ప్రతి ఒక్క ఇన్ఛార్జిని కూడా ఈ పార్లమెంట్లో 7 ఇన్ఛార్జీలు గతంలో మరి మండపేటలో కొంతమంది కలిసిన వారు కాకుండా 4 ఇన్ఛార్జీలు నిన్న తుని, పత్తిపాడు, పెద్దాపురం అలాగే జగ్గంపేట ఇన్ఛార్జీలని మరి ఏకాంతంగా వారిని కలవడం, అలాగే మళ్ళీ 7 కలిపి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పరచడం. అంటే పార్టీ బలోపేతానికి మనం ఏం చేయాలి, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సమీకరణాలు అన్నీ కూడా తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో మనం ఎలాగెళ్ళాలి, ఈ పొత్తులో మరి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ సీటు గెలవాలి. అది జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ఆశయం కానీ సిద్ధాంతం కానీ. అంటే మనకు వస్తే పని చేయడం, మరి తెలుగుదేశానికి వెళ్తే పని చేయకపోవడం అనేది కాకుండా ఎవరికి వచ్చినా కూడా పని చేయాలి మనం అనే ఒకటైతే మరి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి మరి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరి డేటా తీసుకునే కార్యక్రమం అంతా కూడా నిన్న కాకినాడ పార్లమెంట్ అంతా కూడా జరిగిందండి. దాని మీద మా ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నారు. అంటే ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీటు కేటాయిస్తే వాళ్ళకి అక్కడ ఎటువంటి అసంతృప్తి లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏదైనా ఏ అధ్యక్షులైనా అక్కడ ఇప్పుడు 7 నియోజకవర్గాలకు మనకు రావు కదా. కొన్ని నియోజకవర్గాలు వస్తాయి, కొన్ని నియోజకవర్గాలు ఆ పార్టీకి వెళ్తాయి. దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఆ పార్టీకి చేయాలనేది మొదటి నుంచి కూడా వేదికల మీద కూడా మనం కింద తెలుగుదేశం జనసేన పార్టీ కేడర్ అంతా కూడా కలిసి వెళ్ళాలి. మనం వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపడం మన లక్ష్యం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన మీద ఉంది. ఇప్పుడు ఈ పొత్తు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ కాదు వాస్తవానికి. మా అధ్యక్షుల వరకు అయితే మాత్రం నిజంగా చెప్తాను, మా అధ్యక్షుల వారు ఖచ్చితంగా ప్రజాక్షేమం కోసం, ఈ ప్రజల పడుతున్న ఇబ్బంది, ఈ రాష్ట్రం యొక్క దుర్భరమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేశాడు. ఒక్క హామీ కూడా అతను నెరవేర్చలేదు. అలాగే మహిళలు ఇవాళ 30,000 మంది మహిళలు మరి అపహరణకు గురైనా కూడా దాని మీద ఎలాంటి సమీక్ష కూడా ఇంతవరకు పెట్టలేదు. మరి చాలా దుర్మార్గం. ఇతను మరి పవన్ కళ్యాణ్ గారు భార్యల కోసం, ఆయన వ్యక్తిగత విషయాల కోసం మాట్లాడడం, ఇలా తల్లికి మరి ఆ చెల్లికి కూడా న్యాయం చేయలేని, అలాగే ఇలా తినతండ్రి సరిపోయి ఇలా 5 సంవత్సరాలు దగ్గరగా కావస్తుంది. దాన్ని ఇంతవరకు కూడా ఒక కొలుక్కు తీసుకురాని ఈ దరిద్రపు గొట్టు ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి ఇలా ఆయన పెళ్ళిళ్ళ కోసం మాట్లాడడం, ఏదో దత్తపుత్రుడు అంటాడు, పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి ఏదో వలస వచ్చాడు అంటాడు. ఎవడ వలస వచ్చాడు? ఇటు బెంగళూరు ప్యాలెస్లో ఏడ్చేవాడు, అక్కడ ఏది అందరూ ఎదవేషాలు వేసుకుంటూ అక్కడ ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా. వలస వచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి వలస వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఇలా నరసాపురం దగ్గర మొగల్తూరు ఆయన సొంత ఊరు. ఆయనకు మంగళగిరిలో పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది, ఇంకొక ఆఫీస్ కట్టబోతున్నారు. అక్కడ ఆయన నివాసం ఉండడానికి ఒక పైన ఒక స్టేర్ వేసుకుని అక్కడే ఆయన శుభ్రంగా హాయిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన అక్కడ సినిమా పరిశ్రమలో ఉన్నారు కనుక అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు. ఈ పనికిమల్లోడు కూడా ఉంది అక్కడ లోటస్ పాయింట్లో ఇల్లు. మరి దాన్నే మరి ఈయనేమనాలి మరి అలాగనుకుంటేనే మరి ఇవన్నీ కావాలని చెప్పేసి అతను ఏంటంటే జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో ఈ సర్వేలు కానీ అన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అభద్రతాభావంలో గెలిపాడు. ఖచ్చితంగా నేను ఓడిపోతానని ఒక కృతనిశ్చయానికి వచ్చాడు అతను. ఎందుకంటే మతి భ్రమించిపోయి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు విద్యాదీవన కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి బటన్ నొక్కడానికి వెళ్ళాడు. ఆ బటన్లు నొక్కడం తప్ప అంతకు మించి ఏం లేదు. కొంతమందికి ఆ బటన్లు డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు. అలాగే పిల్లల తల్లిదండ్రులకి డబ్బులు వేస్తూ ఉన్నాడు. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పట్టలేదు, బటన్ నొక్కుతున్నాక డబ్బులు పట్టలేదు. కాలేజీలో ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళు మీరు కాలేజీకి రావద్దంటారు. ముందు మీరు డబ్బులు కట్టేయండి, తర్వాత అవసరమైతే వచ్చిన డబ్బులు అక్కడ మీరు తల్లిదండ్రులు తీసుకోండి కదా, ముందు డబ్బులు కట్టేయాలంటారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల అకౌంట్లో పడితే ఆ డబ్బులు అలా కనపడతాయి.
ఆ కనపడితే డైరెక్ట్గా కాలేజీకి కనుక వేసేస్తే ఆ డబ్బులు ఆ తల్లిదండ్రులకు తెలియదు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయం అతని వ్యవస్థ అంతా కూడా, అతని ఆలోచనలన్నీ కూడా చాలా దుర్మార్గమైన సోదరా మీకు చెప్తాను. ముఖ్యంగా చూసుకుంటే మీరు అందరూ కూడా జనసేన టీడీపీ పొత్తు వెళ్తున్నారు, వాళ్ళంతా కూడా వైనాట్ 170 వెళ్తున్నారు. అలాగే పొత్తులతో వెళ్తున్న పరిస్థితుల్లో అలాగే సింగిల్గా రాలేకే పొత్తులు కలిసారని చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలని? ఏమంటే ఒక రాక్షసుని ఎదుర్కోవడానికి అందరం కలిసి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు వ్యతిరేకత ఓటు అనేది ఉండకూడదు, ఈ రాష్ట్రంలో వ్యతిరేకత ఓటు చీలకూడదు. అందరూ కలిపి ఆ రాక్షసుని ఎదుర్కోవాలని మరి ఉద్దేశంతోనే. ఎందుకంటే విడివిడిగా ఎవడికాడే పోటీ చేస్తే మళ్ళీ ఆ రాక్షసుడు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇప్పటికే పడిపోయింది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మహిళలకి మరి ఒక రక్షణ ఉండదు. ఉద్యోగస్తులు చూడండి, ఈ రోజున ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్సు, హెల్పర్సు, అలాగే సమగ్ర శిక్షణ తరగతుల వారు, అలాగే మున్సిపాలిటీ సచివాలయ ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ రోడ్డు ఎక్కారు. ఇలా అతను నియమించుకున్న మరి వాలంటరీ వ్యవస్థ కూడా అతని మీద తిరుగుబాటు చేసింది. 5,000 రూపాయలకి ఏమొస్తుందండి ఈరోజు? అలాంటిది వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. అతను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా నెలలు కూడా లేదు, ఇంకా 100 రోజులు. ఈ 100 రోజులు అతని భాగవతం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతున్నాను. జనసేన తెలుగుదేశం పొత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని రేపు ఎక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మాన ప్రాణాలను కాపాడమే కాకుండా ఉద్యోగస్తుల రక్షణ అన్నీ అందులోకి మాకు ముఖ్యంగా నేను బీసీ సామాజిక వర్గంలో సెట్టిబల్లి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. 56 కార్పొరేషన్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి స్వేచ్ఛ లేదు, కుర్చీలు లేవు, ఏమీ లేవు. ఏదో ఇచ్చామన్న పేరు ఇచ్చాడు తప్ప తాళాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావడం అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేయడం కాదు. మాకు ఒక మంత్రి పదవి ఇచ్చేస్తారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు. అలా కాకుండా వాళ్ళకి స్వేచ్ఛగా ఇచ్చి అతను ఒక్కడే కాకుండా అతని సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఏ పదవి ఇచ్చినా వాళ్ళందరూ కూడా బాగుండాలి, ఆ కమ్యూనిటీ అంతా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చేసే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మేము దేవుడిగా భావిస్తాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మా కోనసీమవాసిగా నేను చెప్తాను, ఇతను చేసిన మరి ఎదవ పనికి అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చేసిన మొదట్లో పెట్టేస్తుంటే అంబేద్కర్ జిల్లాని మొదట్లో పెట్టుంటే ఎవరికి వ్యతిరేకం లేదు. ఇతను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం తర్వాత మళ్ళీ అంబేద్కర్ జిల్లాని ప్రకటించడం ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. దరిమిల కొట్లాటలు జరిగినాయి. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జనం అందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజున అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి కోనసీమ కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి మరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ 34 సీట్లలో ఎక్కడా కూడా ఒక సీటు వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా తుడిచిపెట్టిపోద్ది. ముఖ్యంగా కోనసీమ అయితే మాత్రం ఏ ఒక్క సీటు కూడా అతనికి రాదు. ఖచ్చితంగా మరి మా సామాజిక వర్గం నుంచే కాకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా అతని వ్యతిరేకత గాలి వేస్తుంది. మంచి మెజార్టీలతో అందరూ కూడా ఏదైనా 25-30 వేలు అన్ని కాన్స్టిట్యూన్సీలో 25-30 వేలు మెజార్టీతోనే అందరూ గెలుస్తారు. అందులో నేను కూడా ఒక అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి మీకు మరి ఆర్టీవీ వారికి మరి వినించుకుంటూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరించి ఖచ్చితంగా మరి విజయం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2వ రోజు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జీలు అందరూ కూడా వస్తున్నారు, అధినేతను కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా అధికార పార్టీ వైసీపీని గద్దెదించే ధ్యేయంగా అందరూ కూడా పనిచేయాలి. అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఎవరికి ఇచ్చినా సరే కలిసి ముందుకెళ్లాలంటూ వాళ్ళకు పలు సూచనలు ఇవ్వడమే కాకుండా ప్రధానంగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలంటూ వీళ్ళకైతే చెప్తున్న పరిస్థితి ఉందంటూ అలాగే ముమ్మడివారం జనసేన ఇన్ఛార్జ్ పెద్దాని బాలకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.